తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా బతికిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చందర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ జీవితం అంతా ఒకే ఎజెండాతో జీవించారని, తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్తోనే సాధ్యమని భావించి తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని చెప్పారు. జయశంకర్ అండతో స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. జయశంకర్ సార్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పుట్టుకనేది చావునేది బ్రతుకంతా తెలంగాణది అని బ్రహ్మచారిడిగా ఈ తెలంగాణ ఉద్యమంలో 69వ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ప్రతి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆలోచనగా, కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఒక రక్తపు బొట్టు కూడా నేలకు రాలకుండా శాంతియుత మార్గంలో, పార్లమెంటు పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఈ యొక్క రాష్ట్ర సాధన కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులను, తెలంగాణ వాదులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు విముక్తి కావాలి, సమైక్య పాలనలో ఎంత నష్టం జరిగిందని తల్లడిల్లుతున్న తెలంగాణ అని ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్క యువకుని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసేటువంటి రీతిలో ఎన్నో రచనలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు మీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్రం సిద్ధిస్తుంది, మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సిందే, ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాల్సిందే అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహా నాయకుడు, కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాదే అంజలి, పాముకుంట్ల భాస్కర్, నాయకులు వడ్డేపల్లి శంకర్, నారాయణదాస్ మారుతి, చల్లగురుగుల మొగిలి, బొడ్డు రవీందర్, పిల్లి రమేష్, నూతి తిరుపతి, ఇనుమల సత్యం, మెత్కు దేవరాజ్, సట్టు శ్రీనివాస్, ఈదునూరి శ్రీకాంత్, తోకల రమేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, రమాదేవి, జెడ్సన్, కిరణ్, కనకరాజ్, రాము, చింటూ, రాజేష్, ఓదెలు, బచ్చాల రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.